దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తద్వారా మరిన్ని బైబిల్కి సంబంధించిన సమాచారాన్ని మీకు అందించగలుగుతాము. మీకు తెలుసా? ఆదికాండము మొదలు మలాకీ వరకు దేవుని ప్రత్యక్షత అనగా దేవుడు నరులతో మాట్లాడే విధానం మారుతూ తగ్గుతూ మలాకీ వరకు కొనసాగింది. కాని తరువాత 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆదికాండములో దేవుడు నేరుగా ఆదాము అవ్వలతో మాట్లాడాడు. తరువాత హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే లతో మాట్లాడాడు. తరువాత ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. దేవదూతలు కూడా మనుష్యులతో మాట్లాడినట్టు, దేవుని సందేశాన్ని వినిపించినట్టు చూస్తాం. కాని భూమిపై పాపం పెరిగే కొలదీ దేవుడు నరులతో కలిగి ఉన్న అనుబంధాన్ని తగ్గిస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల కాలం తర్వాత సమూయేలు, ఎలియా, ఎలీషా ఇలా కొందరు ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని మనుష్యులకు తెలియజేసేవాడు. తన మాటలను వీరి ద్వారా తెలియజేసేవాడు. అది దేవుని తీర్పైనా విమోచన అయినా. ఈ ప్రవక్తలలో అద్భుత కార్యాలు చేసిన ప్రవక్తలు ఉన్నారు. దేవుని మాటలను రాజులకు, మనుష్యులకు నేరుగా వినిపించినవారు ఉన్నారు. బైబిల్లో మనం ఒక విషయాన్ని గమనించాలి. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని తేడా ఏమీ లేదు. ఆయా కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు ఆయన ప్రజలమీద ప్రేమతో వారిని సరిచేయడానికి వాళ్లను వాడుకున్నాడు. మలాకీ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులైన ఆయన ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించినా వారు దేవుని ప్రేమను మరిచి పాపంలో పడటంతో దేవుడు 400 ఇయర్స్ పూర్తిగా మౌనంగా ఉన్నట్టు ఏ ప్రవక్త ద్వారా కూడా మాట్లాడలేదని బైబిల్ చెబుతోంది. కాని మనుష్యులను ఎంతగానో ప్రేమించిన దేవుడు మనుష్యులను ప్రేమించి వారి పాపాల నుండి విమోచించడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక మాత్రమే ఏర్పాటు చేసి ముందస్తు ప్రవచనాలను ఆయన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. యేసుక్రీస్తు జననంతో, ఆయన త్యాగంతో ఆ ప్రవచనాల నెరవేర్పు జరిగి మానవులు నేరుగా ప్రార్థనల ద్వారా దేవునితో మాట్లాడే అవకాశం ఏర్పడింది.